मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। శ్రీ పరాభవనామ సంవత్సరం కన్యారాశి వారికి ఎలా ఉండబోతోందో చూద్దాం. కన్యారాశి అనగా ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ రాశి వారికి గురుడు 2026వ సంవత్సరం జూన్ 1 వరకు దశమ స్థానమందు తామ్రమూర్తి సామాన్య ఫలితాలను ఇస్తాడు. తదుపరి జూన్ 2 నుండి ఏకాదశ స్థానమందు లోహమూర్తిగా ధననాశాన్ని కలుగజేస్తాడు. రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు సప్తమ జన్మస్థానాల యందు రజతమూర్తులుగా సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలనే ఇస్తారు. ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి షష్ఠ వ్యయస్థానాల యందు రజతమూర్తులుగాను శుభప్రదమైనటువంటి ఫలితాలనే ఇస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక లాభాలకు, తల్లి లేదా పెద్ద తోబుట్టువుల నుండి గణనీయమైనటువంటి లాభాలు, జీవితంలో మెరుగైనటువంటి ఆనందాన్ని ఈ యొక్క కాలం సూచిస్తోంది. సామాజిక సంబంధాలను పెంచుకోవడము, ఉదార దృక్పథం ద్వారా వారి ఆకాంక్షలను నెరవేర్చుకుంటారు. వ్యక్తిగత ఎదుగుదల కూడా ఉన్నది. లాభస్థానంలో ఉన్నటువంటి గురుడు శక్తివంతంగాను ప్రయోజనకారిగాను రూపుదిద్దుకుంటాడు. ఆర్థిక లాభాలు పొందుతారు. లాభస్థానమందలి గురుని స్థితి సుఖ సౌఖ్యాలకు నెలవవుతుంది. అధికార వృద్ధి, బాధ్యతాయుతమైనటువంటి పదవులకు ఎంపిక అవ్వడం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇష్టాయిష్టాలను ఎరిగి ప్రవర్తిస్తారు. భద్రత, గుర్తింపు ద్వారా స్నేహితులతో సత్సంబంధాలు, అనుకూల వాతావరణము ఉన్నది. పంచమ షష్ఠ స్థానాధిపతిగా త్రికోణాధిపత్య కారకమై శుభ ఫలితాన్ని ఇస్తాడు. శారీరక దారుఢ్యం ఇస్తాడు. సంతానంతో, సోదరులతో అభిప్రాయ భేదాలు, వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయి. శని సంచార కాలం వైవాహిక సంబంధాలను, భాగస్వామ్యాన్ని సూచిస్తుంది. వృత్తి జీవితంలో స్థిరత్వాన్ని తెస్తుంది. వ్యక్తిగత జీవితంలో సంబంధాలకు కట్టుబడి ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి వివాదాలు లేని మానవ సేవ చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలకు మంచి కాలం. విద్యార్థులకు ఉన్నత విద్యలు కలిసి వస్తాయి. ఊబకాయం, మోకాళ్ళు, జనన అవయవాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. జీవనంలో పరిణతి చెందడానికి క్రమశిక్షణతోనూ మరియు బాధ్యతాయుతంగానూ మంచి వ్యక్తిత్వంతోనూ బలంగా ఉంటారు. కొత్త ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తారు. నిబద్ధత, క్రమశిక్షణ మరియు సహనాన్ని అవలంబించడం ద్వారా జీవితంలో విజయాన్ని సాధించగలుగుతారు. రైసు మిల్లులు, ధాన్యం ఆధారిత వ్యాపారాలు, స్థిరాస్తి వ్యాపారము మరియు గృహ నిర్మాణాలు చేయు వారికి ఆదాయాలు వస్తాయి. ఉత్పత్తుల రంగం, ఇసుక, ఖనిజ రవాణాలు చేయు వారికి సౌఖ్యంగా ఉంటుంది. వడ్డీ వ్యాపారం, షేర్లలో పెట్టుబడులు చేయు వారికి సామాన్య వృద్ధి ఉన్నది. రాహుకేతువుల సంచారం ఈ రాశివారికి అనుకూలంగా ఉంది. శత్రుక్షయం, మిత్రలాభము అవుతుంది. గత సంవత్సరంలో వృత్తి వ్యాపారాల్లో సవాళ్లను అధిగమించి పురోగమిస్తారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూలత, ఆశించిన ధనలాభాన్ని పొందుతారు. కన్యారాశి వారికి అదృష్ట సంఖ్య 5. ఆది, బుధ, శుక్ర, శనివారాలతో కలిసి వస్తే కనుక ఆ సంఖ్య మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక నెలవారీ ఫలితాలు చూసుకుంటే 2026 మార్చి ఊబకాయం, మోకాళ్ళు, జనన అవయవాలకు సంబంధించి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అయితే జీవనంలో పరిణతి చెందడానికి క్రమశిక్షణతో మరియు బాధ్యతాయుతంగా మంచి వ్యక్తిత్వంతో బలంగా ఉంటారు. ఏప్రిల్ కొత్త ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తారు. విదేశీ ప్రయాణము మొదలైనటువంటి సుదూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈ సమయంలో జ్ఞాన సముపార్జన చేస్తారు. మతపరమైనటువంటి మరియు ఆధ్యాత్మిక రంగాల్లో ముందంజ వేస్తారు. మే ప్రత్యర్థులతో కొనసాగుతున్నటువంటి వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త ప్రదేశాలు, సంస్కృతి, సంగీతము మరియు కళలను ఆస్వాదించడంలో ఉత్సాహంగా ఉంటారు. జూను సౌగంధభరితమైనటువంటి జీవన విధానం, కళత్ర సౌఖ్యం. కళత్రం అంటే జీవిత భాగస్వామి. భార్య నుండి ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది. అతిథి మర్యాదలు, వడ్డీ వ్యాపారస్తులకు బాకీలు వసూళ్లవుతాయి. జూలై మాసం వృత్తి గౌరవం పెరుగుదల, ఛాతీ, ఊపిరితిత్తుల సంబంధించి వైద్య సహాయం తీసుకుంటారు. సూర్యారాధన వలన రక్తపోటు, మధుమేహము అదుపులోకి వస్తాయి. ఆగస్టు మాసం చూసుకుంటే భాగస్వామ్య వ్యాపారాల నుండి ప్రయోజనం ఉన్నది. భూమి, ఆస్తి, వారసత్వంగా వచ్చిన ఆస్తిని వృద్ధి చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలం. సంతాన వృద్ధి. సెప్టెంబర్ మాసం వ్యక్తిగత వృత్తిపరమైనటువంటి జీవనం బాగుంటుంది. భవిష్యత్తుకు బలమైనటువంటి పునాదిని వేస్తారు. తల్లిదండ్రులతో సమన్వయం, స్థాన మార్పుకు అవకాశం ఉన్నది. అక్టోబర్ చూసుకుంటే విదేశీయుల్ని లేదా విదేశాలలో స్థిరపడిన వారిని వివాహం చేసుకునే అవకాశం ఉంది.
వారి స్వస్థలానికి చాలా దూరంలో నివసిస్తారు. ఆరోగ్యకరమైనటువంటి బంధాలను విస్తరించుకుంటారు. న్యాయ సంబంధ విషయాలలో ఆసక్తి ఉంటుంది. నవంబర్ మాసం తెలివితేటలతో ఇతరులను ఆకర్షిస్తూ వారిని ప్రభావితం చేస్తారు. కళాత్మక వ్యక్తిత్వం అలవర్చుకుంటారు. ఏదైనా లలిత కళలకు సంబంధించి అభ్యాసం చేస్తారు. అందమైన పరిసరాలతో పాటు సంగీతం మరియు కవిత్వం మొదలగు కళారూపాలను ఆస్వాదిస్తారు. డిసెంబర్ సౌందర్య భావనతో ఉత్సాహంగా ఉంటారు. ఉల్లాసభరితమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది. ఇతరుల పట్ల ఆదరణ, మర్యాదతో స్నేహితులను పొందుతారు. ఆధ్యాత్మిక సాధన చేయాలి. 2027 జనవరి జీవిత భాగస్వామితో సత్సంబంధాలు, దాతృత్వం చూపి అవసరమైన వారికి అండగా నిలుస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఫిబ్రవరి మాసం చూస్తే వృత్తిపరమైనటువంటి చాలా అవకాశాలు వస్తాయి. వృత్తి జీవనంలో భాగస్వాములతో సత్సంబంధాలు, వ్యక్తిగత జీవితంలో అన్ని విషయాలు బాగా సాగుతాయి. మార్చి మరియు ఏప్రిల్ మాసాలు వచ్చే సంవత్సరం చూసుకుంటే కనుక వృత్తిపరమైనటువంటి అవకాశాలు వస్తాయి. పని చేసే చోట వృద్ధి, ప్రోత్సాహాన్ని పొందుతారు. అడ్డంకులను అధిగమిస్తారు. మీ సీనియర్లు, సహచరులు మరియు భాగస్వాములు మీకు గట్టిగా మద్దతిస్తారు. కన్యా రాశి వారికి పరాభవ నామ సంవత్సరం ఈ విధంగా ఉండబోతోంది. స్వస్తి.